దేవలోకంలో నారదుడు ఒక ఆలోచనలో పడ్డాడు. ఎప్పుడు నారాయణ నారాయణ అంటూ తిరుగుతున్నటువంటి నారదుడు ఒక ఆలోచనలో నిమగ్నమై దేవలోకంలో కూర్చొని ఉన్నాడు. ఏంటంటే, ఈ ప్రపంచంలో నిజమైన భక్తులు ఇంకా ఉన్నారా అనే ఆలోచనలో ఉన్నాడు. దేవుడి యొక్క పేరు చెప్పడం మాత్రమే భక్తా, లేదా ఇంకేమైనా ఉందా భక్తి అంటే అనే ఆలోచనతో దీన్ని తెలుసుకోవటానికి భూలోకానికైతే వచ్చాడు నారదుడు. భూమిపై ఒక చిన్న పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో రవి అనేటువంటి ఒక పేదవాడు జీవిస్తున్నాడు. అతడు పగలంతా కష్టపడడం, రాత్రి అయితే ఉన్నదాంతో తినేసి పడుకొని నిద్రపోవడం, ఇది అతని యొక్క రోజు జీవన శైలి. అయితే అతడు ఎప్పుడూ కూడా దేవుణ్ణైతే స్మరించలేదు, దేవుడి పేరైతే పలకలేదు. నారదుడు అతడిని పరీక్షించేందుకు మారు వేషంలో రవి ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళి, నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం ఉంటే పెడతారా అని అడిగాడు రవిని. రవి దగ్గర అన్నమైతే ఉంది. తన పిల్లల కొరకు కొంత అన్నమైతే ఉంచాడు రవి. ఆ అన్నాన్ని మారువేషంలో వచ్చినటువంటి నారదుడికైతే ఇచ్చాడు. ఎందుకంటే ఈ నారదుడు అప్పటికి ఆకలితో ఉన్నాడు, కానీ వారి యొక్క పిల్లలకి తర్వాత ఆకలి కొరకు పెట్టుకున్నాడు. కాబట్టి ముందు ఈయన ఆకలి తీరుస్తామని ఆయనకైతే ఆ అన్నాన్ని పెట్టేశాడు. అప్పుడు నారదుడు అడిగాడు రవిని, రవి నువ్వు ఎప్పుడు భగవంతుణ్ణి పూజించలేదా అని అడిగాడు. ఆ మాటలకి రవి సమాధానం చెబుతూ, స్వామి, నాకు పూజ చేయడం రాదు, ఎవరైనా ఆకలి అని వస్తే వారికి పట్టెడ అన్నం పెట్టేదాంతోనే దేవుణ్ణి చూస్తాను అని చెప్పాడు రవి. ఆ మాటలు విన్నటువంటి నారదుడికి చాలా బాధ వేసింది. ఆయన కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. అప్పుడే మహావిష్ణువు వారి యొక్క ముందు ప్రత్యక్షమయ్యాడు. విష్ణుమూర్తి నారదుడితో ఇలా అన్నాడు, నారద, దేవుడి పేరు స్మరించటం కన్నా ఆకలి అని వస్తే వారికి అన్నం పెట్టడంలో ఉంది నిజమైన భక్తి అని అన్నాడు విష్ణుమూర్తి. అప్పుడే నారదుడు అర్థం చేసుకున్నాడు, నిజమైన భక్తి అంటే మాటలు కాదు, మంచి మనసు. ఆ రోజు నుంచి కూడా రవి ఇల్లు ఎప్పుడు కూడా అన్నంతో, అంటే భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో, ఆకలిని వచ్చిన వారికి అన్నం లేదని చెప్పకుండా అతని యొక్క ఇంటిలో దేవుడు ఎప్పుడు కూడా ఆహారం దొరికేలాగా చేశాడు. ఈ కథలో అర్థం ఏంటంటే, దేవుడిని నోటితో పిలవడం ఒక్కటే కాదు భక్తి అంటే, ఆకలితో ఉన్నవారికి సహాయం చేయడం నిజమైన భక్తి. ఎందుకంటే అలాంటి మనసు ఉన్నవారినే దేవుడు ఎప్పుడు కూడా కరుణ చూపెడతాడని ఈ కథ యొక్క అర్థం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.